బార్బీ ఆడపిల్లలకు డ్రీమ్ డాల్ అయితే ఎంత ఇండియనైజ్ చేసినా మనది అనిపించడం కష్టం. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా తనే భారతీయ బార్బీకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు శైలజ. అప్పటి వరకు ఈ ప్రయత్నం చేసిన వారు లేరు కాబట్టి సలహాలకు సంప్రదింపులకు ఆస్కారం లేదు. కేవలం తన ఆలోచనలలోని కొత్తదనాన్ని ఆసరాగా చేసుకుని ముందడుగు వేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత తన ఊహలలోని భారతీయ బార్బీకి రూపం ఇచ్చి కియా రూపంలో మార్కెట్లోకి తేగలిగారు. ఈ జర్నీ అంత సులువేం కాదు. అందుకే శైలజ గారిని ఒకసారి కలిసి మాట కలిపింది స్టార్టప్ టాక్స్. రండి, మన భారతీయ బార్బీ కియా వెనక కథ తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు స్టార్టప్ టాక్స్. బార్బిక్ బొమ్మలకు భారతీయతను అద్దిన శైలజ మనతో పాటు ఉన్నారు. ఆమె ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు చెప్పండి, కియా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా అసలు దీన్ని ఎలా జరిగింది, అసలు మీ స్టార్టప్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? సో కియా అన్నది ప్రాజెక్ట్ యాక్చువల్లీ 2012లో నేను టేకప్ చేశాను. సో అప్పటి నుంచి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఆ తర్వాత డాల్లీ డిజైనింగ్, తర్వాత దాన్ని ప్రోటోటైప్ చేయించడం, శాంపిల్స్ తెప్పించి ఆ తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళి అది లాంచ్ చేయడానికి 2014 వరకు అయింది. బేసిక్గా ఈ ఐడియా నాకు ఒక డికేడ్ బ్యాక్ నుంచి ఉందన్నమాట. 2004లో ఇండియా వస్తుంటే నేను అంటే వీవర్ ఇన్ బాస్టన్, అక్కడ నుంచి ఇండియా వచ్చేటప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో బార్బీ డ్రెస్అప్ కాంపిటీషన్స్ అయితే అక్కడ నేను పార్టిసిపేట్ చేశాను అనమాట. సో అప్పుడు ఐ గాట్ ఎ థాట్, ఎందుకు మన ఇండియన్ ట్రెడిషన్స్ ఎన్ని ఉన్నాయి, మన డ్రెస్సులు అవి చాలా ఉన్నాయి, అండ్ ఎందుకు మనకంటూ ఒక డాల్ లేదు మన గర్ల్స్కి ఐడెంటిఫికేషన్ అని. సో దట్ వాజ్ ద థాట్. అంటే ఈ వెబ్సైట్ మార్కెటింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? ఇదంతా ఆ కియా లాంచ్ చేసినప్పుడు చేశాను అనమాట. కియా ఇస్ ఎ ఫ్యాషన్ డాల్. సో ఒక ఫ్యాషన్ డాల్ నాకు డెకెడ్ బ్యాక్ వచ్చిన ఐడియా ఇంకా లేదు అని అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్. సో ఐ వాంటెడ్ ఎ ఫ్యాషన్ డాల్, బట్ ఇండియన్ ఫ్యాషన్ డాల్, సో దట్ ఇండియన్స్ కెన్ రిలేట్ టు దట్, అంటే ఇండియన్ గర్ల్స్ కెన్ రిలేట్ టు దట్ డాల్ అని. సో దెన్ ఐ స్టార్టెడ్ అనమాట. అంటే మీకు మొదట్లో ట్రాక్షన్ ఎలా ఉంటుంది? అంటే మీరు లాంచ్ చేసిన తర్వాత మీకు బాగా క్రేజ్ వచ్చింది అన్నారు. ఆ ట్రాక్షన్ ఇప్పుడు ఎలా ఉంది? ఆ కంపారిజన్ ఏమైనా ఉందా? డిమాండ్ ఎలా ఉంది అసలు మార్కెట్లో? అసలు కియాకి డిమాండ్ బాగుందండి. అంటే వీ గెట్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ చాలామంది మీ ఫేస్బుక్లో చూసాము, మీ వెబ్సైట్లో చూసాము, ఇండియన్ డాల్ అంటే సెర్చ్ చేస్తే. సో ఇండియన్ ఫేస్ ఉన్న డాల్ అన్నది అసలు ఎక్కడా లేదు, ఇండియన్ క్యారెక్టర్ ఉన్న డాల్ కూడా ఎక్కడా లేదు. సో వీ గెట్ అనమాట స్పెషల్ రిక్వెస్ట్, లైక్ కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తారు, కొంతమంది ఎస్పెషలీ గ్రాండ్ పేరెంట్స్ చాలామంది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి దే వాంట్ టు గివ్ ఇండియన్ డాల్, దే డోంట్ వాంట్ టు గివ్ బార్బీ. అంటే చాలామందికి బార్బీ అనేది ఎంత ఇండియనైజ్ చేసినా లుక్స్ అండ్ క్యారెక్టర్ ఆర్ స్టిల్ అమెరికన్. సో అందుకని ఇస్తారు. సో మేము లాంచ్ చేసినప్పుడు బికాస్ ఇంటర్నేషనల్ కవరేజ్ అది బాగా వచ్చింది. ఈవెన్ స్మాల్ టౌన్స్ లైక్ బీహార్లో ఉన్న స్మాల్ టౌన్స్ వాటన్నిటికి కూడా పేపర్స్లో అక్రాస్ వెళ్ళింది. సో ఐ గోట్ లాడ్ ఆఫ్ కాల్స్ అండ్ అప్రిసియేషన్ కాల్స్ ఫ్రమ్ లాడ్ ఆఫ్ పీపుల్. సో అలా ఆర్డర్స్ అయ్యాయి. ఇప్పుడు త్రూ ఫేస్బుక్ చాలా అవుతుంది. మోస్ట్లీ ఫేస్బుక్ అండ్ ఆల్సో లోకల్లీ అంటే చాలా మందికి తెలుసు కాబట్టి వెన్ ఎవర్ దే హ్యావ్ ఎ రిక్వైర్మెంట్. పర్టికులర్ డొమైన్ లో అంటే మీతో పాటు ఇంకా కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు మామూలుగా కంపేర్ చేయడానికి కానీ, లేదంటే మీతో పాటు బిజినెస్ లో ఈక్వల్ గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇండియాలో కానీ? అంటే డాల్స్ సెక్టర్ అంటూ యాజ్ సచ్ లేదండి. ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే మీరు చోటా భీమ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్, బట్ వాళ్ళు కార్టూన్స్ లాంచ్ చేసి ఆఫ్టర్ దట్ దే కేమ్ ఇన్ టు డాల్స్. సో ఇండియాలో డాల్స్ మేజర్ తీసుకుంటే ఇట్స్ బార్బీ ఓన్లీ అగైన్. అసలు మనకి ఇంకా వేరే డాల్ అనేది అసలు తెలియదు కూడా చాలా మందికి. ఏవో అదర్ డాల్స్ ఉన్నాయి కానీ బట్ బార్బీ ఇస్ ద మేజర్. అంటే మొత్తం మార్కెట్ సైజ్ ఏమైనా చెప్పగలరా? అంటే ఈ డాల్స్ సైజ్ లో మీ బార్బిక్ ఇండియన్ బార్బిక్ లో ఎంత ఉంది సైజ్, టోటల్ మార్కెట్ సైజ్? బార్బీ వరల్డ్ వైడ్ ఎవ్రీ 3 minutesకి ఒక డాల్ అమ్ముడుపోతుంది. దట్స్ హౌ బిగ్ ద మార్కెట్ ఈస్. ఈవెన్ ఇఫ్ యు టేక్ టాయ్ ఇండస్ట్రీ యాజ్ సచ్, it is growing at a very rapid pace in India. So the future is very bright. Only thing is
మనం ఇంకొంచెం అగ్రెసివ్గా మార్కెట్ చేసుకుంటే ద పెనిట్రేషన్ వుడ్ బి మోర్. ఫర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండ్స్. సో హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్. అంటే ఏమైనా ట్రై చేశారా? ఏమైనా ఫండింగ్ వచ్చిందా ఇప్పుడు వరకు? లేదండి, ఫండింగ్ రాలేదు. బట్ ఫండింగ్ రాలేదు. వీఆర్ లుకింగ్ ఫర్ దట్ ఫండింగ్. యాజ్ వెల్ యాజ్ కియాని ఇంకొంచెం బిగ్గర్ వేలో రీలాంచ్ చేద్దామన్న ఒక ఐడియా కూడా ఉంది. సో ఫర్ దాట్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫండింగ్? అంటే వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ప్రాజెక్ట్. సో వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ విల్ అప్రోచ్ ద ఇన్వెస్టర్స్. అచ్చా. అంటే ఇప్పుడు బేసిక్ ఛాలెంజ్ ఏంటంటే జనరల్గా మీరు విమెన్ ఆంట్రప్రెన్యూర్కి స్టార్టప్ మార్కెట్ చేసుకోవటం, ఇవన్నీ జనరల్గా తిరగటం, ఈవెంట్స్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ ఉంటాయి మామూలుగా. అంటే మీ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏంటి ఛాలెంజెస్? వన్, ఇన్ ఇండియా ఎవ్రీబడి ఈజ్ ఇంటూ ఐటీ. అసలు నాన్ ఐటీకి ఐ డోంట్ సీ ఎనీవేర్ ఎనీథింగ్ హ్యాపెనింగ్. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మేల్ ఆర్ ఫీమేల్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నాన్ ఐటీ థింగ్ అంటే అది ఒక పెద్ద కష్టం అయిపోయింది. So that's the biggest challenge. And doll, kids products, again that's another limitation people have. See, the scope is very huge, but we have to get an investor who will match our thoughts and who can sync with our ideas and all that. Yeah. మీకు పర్సనల్గా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఎర్లీ స్టేజ్లో కానీ, మార్కెట్ చేసుకునేప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎట్లాంటి ఛాలెంజెస్? ఎర్లీ స్టేజ్ అంటే బికాజ్ ఐమ్ ఏ ఫస్ట్ టైం ఆంటర్ప్రూనర్, the learning curve is usually big. సో మెంటర్ లేక ఫస్ట్ ఎలా చేయాలో తెలియక దట్ కైండ్ ఆఫ్ హికప్స్ వర్ దేర్. అండ్ ఈవెన్ డాల్ డిజైనింగ్ అప్పుడు అసలు ఐ హ్యావ్ జీరో ఐడియా ఆఫ్ డాల్ డిజైనింగ్, డాల్ మేకింగ్. దెర్ వాజ్ నో బడీ హియర్. ఈవెన్ ఇండియాలో డాల్ సరిగ్గా చేసేవాళ్ళు కూడా లేరు. సో ఐ హ్యాడ్ టు ఫిగర్ అవుట్ ఎవ్రీథింగ్. చాలా ఫైన్ డీటెయిల్స్ అడుగుతారు డాల్స్కి. ఆ డీటెయిల్స్ అన్ని సేకరించి అవన్నీ చేయడానికి ఇట్ వాజ్ నాట్ ఈజీ టు లెర్న్, డూ ఇట్, అండ్ యూ డూ ఎ మిస్టేక్, ఎవ్రీ మిస్టేక్ కాస్ట్ యూ. సో those were the challenges typically I had. And funding is a major thing, and I looked for funding before for whatever reasons we couldn't get. So now we are preparing a అంటే మీరు బూట్ స్ట్రాప్ నడుపుతున్నప్పుడు ప్రాఫిట్స్ ఉన్నాయా? అంటే ఎంతవరకు ప్రాఫిట్స్ మీరు సస్టైన్ అవడానికి ఎలా గడిచింది, ఎంతవరకు రిటర్న్స్ వస్తున్నాయి? బూట్ స్ట్రాప్ చేశాం కాబట్టి ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ ప్రాఫిట్స్. బట్ ఏమైందంటే ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది కియా, అది వాళ్ళు డెలివర్ చేసింది 80% వాజ్ ఇన్ డ్యామేజ్డ్ కండిషన్. సో దట్ వాజ్ మేజర్ సెట్ బ్యాక్ ఫర్ మీ బికాస్ ఐమ్ ఫస్ట్ టైమ్, అండ్ always 80% is like few days I was like numb. I didn't know what was happening. Still insurance issues are going on, so I think we'll sort it out soon. So that was the major setback. Idi before launch andi 2014, before launch this happened, and again we had to order new, again we had to get so that was that was a major setback for us. ఎంతవరకు అంటే మీ టీమ్ సైజ్ ఎంత ఉందండి? ఎంతమంది పనిచేస్తారు దీంట్లో మొత్తం? నాకు యాజ్ సచ్ ఐ అవుట్సోర్స్ దిస్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఆల్ దట్. సో ఫేస్బుక్ ఐ ఓన్లీ పోస్ట్, పర్సనలీ ఐ డూ. అదర్ దెన్ దట్ నా టీమ్ అంటే నాకు ఒక ఫ్యాషన్ డిజైనర్ అసిస్టెంట్ ఉన్నారు హూ డూ ద స్టైలింగ్ ఆఫ్ ద కియా, యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ మై ఇన్ హౌస్ బుటీక్ ఐ హ్యావ్. సో ఇన్ హౌస్ వర్కర్స్ ఉన్నారు. So they do, I design for Kia the dresses, they do the stitching and all that. అంటే మీ కియా ఎంత, అది పొటెన్షియల్ ఎంత ఉంది, మీ మార్కెట్ ఎంత ఉంది, అంటే ఎన్ని ఆర్డర్స్ కానీ ఏమైనా ట్రాక్షన్ కానీ ఉన్నాయి, మంత్లీ ఇన్ అవుతాయి కానీ అలానే ఏమైనా ఉన్నాయా? అంటే at this point exact numbers is tough, but the scope, like imagine in every shop lo per month at least 50 dolls will be sold. So in Hyderabad, how many toy shops are there? Okay. So average, if you take 150 shops also, a 50 lo if we can capture at least say half, if not half, 20 dolls also per month. We have a huge scope to grow. That is just in Hyderabad. But if you take, pan India, there's a huge scope. And especially the NRS. ఆఫ్లైన్ మార్కెట్, ఆన్లైన్ మార్కెట్ ఎలా ఉన్నాయి ఆర్డర్స్ కానీ?
That's what I'm saying. Pan India ante it is more online for us. Okay. Even NRIs, just not Pan India, even NRIs ఎక్కువ they like this. బికాస్ ఎస్పెషల్లీ అక్కడ వాళ్ళు ఎక్కువ ఇండియాతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటారు కదా, సో దే వాంట్ ఇండియన్ డాల్. అండ్ సంబడీ షోడ్ మీ సెండ్ మీ ఎ పిక్చర్ దట్ వాళ్ళ అమ్మాయి యుఎస్ వెళ్తే యుఎస్లో కియాన్ గిఫ్ట్ ఇచ్చారట. సో అండ్ దే షోడ్ మీ బ్యాక్ హియర్ దట్ సీ దిస్ వాట్ ఈస్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ బ్యాక్గ్రౌండ్. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. నేను పాలిటెక్నిక్ చేసి విజయవాడలో, తర్వాత బీటెక్ ఐ డిడ్ ఇన్ బాంబే యూనివర్సిటీ. తర్వాత ఐ వెంట్ ఇన్ టు ఐటీ జాబ్. ఐ వాజ్ ఇన్ టు ఎలక్ట్రానిక్స్. ఐ వాజ్ బిఎల్ఎస్ఏ. విచ్ ఇయర్ యూ మూవ్ టు యుఎస్? యుఎస్ నేను ఫస్ట్ 2002లో వెళ్ళానండి. 2002లో వెళ్ళా. అగైన్ వీ వర్ బ్యాక్ ఇన్ 2003. అగైన్ ఐ వెంట్ బ్యాక్ ఇన్ 2004 and I was there till 2009. తర్వాత స్టార్ట్అప్ బిజినెస్. తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. బట్ అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ఐటీ. దెన్ ఐ కంటిన్యూడ్ విత్ మై బొటీక్. అండ్ దెన్ నేను ఐఎస్బీలో 10,000 ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్ చేశాక నౌ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై బొటీక్ యాజ్ వెల్ యాజ్ కియా. ఏ సజెషన్ ఇస్తారు ఎవరికైనా ఫ్యూచర్లో ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్షిప్కి వచ్చేటప్పుడు కానీ పర్టికులర్లీ ఉమెన్స్ వచ్చేటప్పుడు ఎలాంటి సజెషన్స్ తీసుకోమంటారు? ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇట్స్ అ బజ్ వర్డ్. ఎవ్రీబడి వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్. బట్ ఇఫ్ యూ టేక్ పర్సనల్లీ మీ, I like this. I like to be on my own, do what I like. See, when I put my heart, passion, everything into it, ఇప్పుడు రాకపోవచ్చు, ఇంకో 4-5 days కొంచెం అయ్యాక ఐ నో డెఫినెట్లీ ఐ విల్ డూ గుడ్, ఐ విల్ ఎర్న్ ఇనఫ్ మనీ. కానీ ఆంటర్‌ప్రెన్యూర్షిప్కి చాలా పేషెన్స్ కావాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా విల్ పవర్ ఉండాలి. అది లేకుండా మటుకు జాబ్ లాగా క్యాజువల్గా కూల్గా 9 to 5 or 9 to 9 అనుకుంటే ఇట్ వోంట్ వర్క్. ఇట్స్ 24/7. అండ్ సమ్టైమ్స్ దెర్ ఆర్ నో సండేస్ ఫర్ మీ. 3-4 months there are no Sundays. And am I breaking even? No, I'm not breaking even, but still I have to work in that way to see that it will happen. Adi. So ఆ ప్యాషన్ లేనిదే ఐ వోంట్ సజెస్ట్ ఎనీబడి టు గెట్ ఇన్ టు. నన్ను చాలామంది వచ్చి వీల్ స్టార్ట్ అన్ యాప్ అంటారు. సారీ, వై డూ యూ వాంట్ టు స్టార్ట్ అన్ యాప్? ఫోన్లో ఎన్ని యాప్స్ పడతాయి? జస్ట్ బికాజ్ యూ స్టార్ట్ అన్ యాప్, బిజినెస్ కాంట్ హ్యాపెన్. స్టార్టప్ మొదలు పెట్టడానికి ఐడియా ఉంటే సరిపోదు, దాంతోపాటు కమిట్మెంట్ ఉండాలంటున్నారు హిమశైలజ. ఐడియాతో పాటు కమిట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టార్టప్ సక్సెస్ అవుతుందంటున్నారు. దిస్ ఈజ్ అశోక్ పట్నాయక్ సైనింగ్ ఆఫ్.